హలో ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కర్రీ వండుతున్నాము. చూడండి ఒకసారి. మేము ఆయిల్ పోస్తున్నా. నెక్స్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ బిర్యానీ ఆకు, ఫ్రెండ్స్ ఇది అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి, ఆనియన్, దాల్చిన చెక్క, మిగతా గరం మసాలా అన్నీ కలిపి మిక్సీ పట్టిన. ఈ మిక్సీ పట్టిన పేస్ట్ ఇందులో వేస్తున్నా. ఇది బాగా నూనెలో గోలాల. ఇది ఇలా వేగుద్ది ఫ్రెండ్స్. ఇలా వేగిన తర్వాత పసుపు వేస్తున్నా ఫ్రెండ్స్. చాలా సేపు టైం పడుతుంది ఫ్రెండ్స్. మన కోసం మనం కేటాయించి చేసుకోవడానికి ఇంతే ఫ్రెండ్స్. ఇది ఆయిల్ అంతా పైకి రావాలా ఫ్రెండ్స్. ఇంకా గ్రేవీ మంచిగా నూనెలో ఉడికితే మంచిగా టేస్ట్ వస్తుంది. అన్నీ పచ్చివే కదా. ఈ గ్రేవీ ఎంత టేస్ట్ మంచిగా నూనెలు ఉడికితే అంత టేస్ట్ వస్తుంది. అదిలే చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ పైకి వచ్చింది. గ్రేవీ మంచిగా నూనెలో ఉడికింది. చికెన్ వేస్తుంది. ఇలా చికెన్ వేస్తుంది చూడండి. చికెన్ వేసిన తర్వాత మంచిగా కలిపేసి పెట్టాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ కారం,
అర కేజీ చికెన్కి 2 టీ స్పూన్లు సాల్ట్. తర్వాత కారం వేస్తున్నా ఫ్రెండ్స్. నేను కారం కొద్దిగా ఎక్కువనే తింటాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా గ్రేవీతోని గ్రైండర్ బట్టి చేస్తే కూర ఇంకా మంచిగా కొడుతుంది. కారం మాకు తక్కువ అయింది ఫ్రెండ్స్, అందుకే ఇంకా కొంచెం వేసాను. మంచిగా నూనెలో గోలాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్లో కొద్దిగా చికెన్ ఉడుకుతుంది. చికెన్ నూనెలో మంచిగా ఉడికితేనే టేస్ట్ మంచిగా వస్తుంది. మసాలా, ఉప్పు, కారం అన్ని పీసులకు పట్టాలి కదా, అందుకని కొద్దిగా ఆయిల్లో ఉడకబెడుతున్నా. హలో ఫ్రెండ్స్, ఇగో ఆయిల్లో బాగా ఉడికింది ఫ్రెండ్స్. కొత్తిమీర వేస్తున్నా. కొత్తిమీర వేసిన ఫ్రెండ్స్. చూడండి, దగ్గర పడ్డది కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మామూలుగా అయితే ఇక చికెన్ రెడీ అయినట్టు ఫ్రెండ్స్. ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ అమ్ములు వీడియో 1287 వీడియోకి లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇదే మా బాబు కష్టపడి తీసుకుంటా అని ట్రై చేస్తున్నాడు. ఈరోజు సండే కదా అని నేను చికెన్ వండుతాను అని అంటే సరే మమ్మీ అని అన్నాడు. అందుకే అండిన ఫ్రెండ్స్. ఏదన్నా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. కానీ మా బాబు శ్రమకైతే కృతజ్ఞతలు చేసి మీరు ఒక లైక్ అన్న కొట్టండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, బాయ్. చికెన్ రెడీ అయింది ఫ్రెండ్స్.